నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ కొమరాపల్లి గణపతిరావు గారు రచించిన రాకోయి అనుకోని అతిథి ధారావాహిక నుండి రెండవ భాగం వినేద్దామండి. హలో. ఆజానుబాహుడైన ఓ వ్యక్తి పలకరింపుతో ఆలోచనల నుంచి తేరుకున్న ఆశ్రిత సీట్లో నుంచి తల పైకెత్తి చూసింది. మై సీట్ ఈజ్ అడ్జసెంట్ టు విండో ప్లీజ్. తను మోకాళ్ళను ముడుచుకొని అతడికి చోటిచ్చింది. ఫ్లైట్ విండో పక్కన ఉన్న హెచ్ నెంబర్ సీట్లో సెటిల్ అయ్యాడు అతను. ఆ తర్వాత ఆశ్రిత అతన్ని పట్టించుకోకుండా ఓ తెలుగు నవల తీసుకొని చదవటం ప్రారంభించింది. అయినా ఏకాగ్రత కుదరటం లేదు. ఏమీ తోచక తల పక్కకు తిప్పి చూసిన ఆ యువకుడు ఉన్నట్టుండి, హరే మీరు తెలుగు అమ్మాయా అన్నాడు ఉత్సాహంగా. ఆశ్రిత కూడా క్షణం ఆశ్చర్యంగా చూసి అవును అంది. అప్పటిదాకా అతడు కూడా తెలుగువాడిలే అనిపించకపోవటానికి కారణం పసిమి ఛాయలో అతడు నార్త్ ఇండియన్లా కనిపించడమే. నా పేరు వశిష్ఠ చెప్పాడు. మామూలుగా అయితే ఆశ్రిత జవాబు చెప్పేదే కానీ ఇప్పటి మూడు వేరు. నవల వైపు తల తిప్పుకుంది. నా అంతటి నేనుగా పేరు చెప్పుకున్నాను, మీ పేరు చెప్పడం సభ్యత. ఆశ్రిత చివాలను తలదిప్పి చూసేసరికి అది మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు నీళ్లు నములుతూ. నాకు అభ్యంతరం ఉంది అందామే. గుడ్, కనీసం ఓ విషయం అర్థమైంది, మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడగలరని అన్నాడు. థ్యాంక్స్. ఆమె అలా ప్రసక్తిని ముగించడం ఇష్టం లేనట్లు, మీకు తెలుగు నవలలు చాలా ఇష్టం అనుకుంటాను అన్నాడు. ఇక అతను విడిచిపెట్టేటట్టు లేడనుకుందేమో. ఒట్టి తెలుగు నవల్స్ మాత్రమే కాదు, బాగున్న ఏ భాష నవల్స్ అయినా చదువుతూ ఉంటాను అంది. అంటే మీకు చాలా భాషలు వచ్చానన్నమాట. అవును, 4-5 భాషల నవలు చదువుతూ ఉంటాను. అదృష్టవంతులు, మీకు అన్ని భాషల్లో పాండిత్యం ఉన్నందుకు అన్నాడు. మీరు డెవలప్ చేసుకోవలసింది అందామే. చేసుకునేవాడినే, కానీ ఖాళీ ఉండదు. అంత బిజీగా ఉంటారా? ఖాళీ ఎప్పుడు ఎవరికీ ఉండదు, ఖాళీ చేసుకోవాలి. పుస్తకంలోకి చూస్తూనే అంది. అయితే బిజీ మ్యాన్ ఓన్లీ ఆల్వేస్ ఫ్రెండ్స్ టైం అని నేను చదివిన నిజమేనన్నమాట అన్నాడు ఉన్నట్టుండి. తెలిసి ఇప్పుడు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు చికాగ్గా అడిగింది. ఇంకా ఇలాంటివే తెలియనివేమన్నా చెప్తారని. వశిష్ఠ ప్రసక్తిని పొడిగించే తీరు ఆమెకు ఎంత విసుగును కలిగించిందంటే, మీలాంటి వాళ్ళు చేయవలసింది బిజినెస్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ అంది కోపంగా. ఎందుకండి? అక్కడ 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంది. అంటే పని కట్టుకున్న నేరస్తుల్ని హింసించటం. ఇప్పుడు ఇంకా విడిచిపెట్టకూడదనుకుందేమో. తను మంటగా అనాల్సిన 4 మాటల్ని అనేసింది. ఇలా ఏ నేరం చేయను నన్ను అంటే మీ పక్కన కూర్చున్న పాపానికి ఈ స్థాయిలో హింసించే మీరు నిజంగా నేరస్తులు దొరికితే హ్యాపీగా వాళ్ళని హింసిస్తూ ఎంజాయ్ చేయొచ్చు అంది. 25 ఏళ్ల వయసులో ఉన్న వశిష్ఠ ఆ తర్వాతైనా ప్రసక్తిని తుంచేయలేకపోయాడు. మీరన్నది నిజమే, కానీ నాకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సదభిప్రాయమే లేదు. ఎందుకంటే ఇందాక మీరన్నట్లు ప్రజల్ని హింసించడం వాళ్ళ హాబీ కాబట్టి చెప్పాడు. నేనన్నది వాళ్ళు నేరస్తుల్ని హింసిస్తారని అంది. మీరేమన్నా పోలీస్ ఆఫీసరా అడిగాడు 2 క్షణాల తర్వాత. ఆమె జవాబు చెప్పలేదు. మీరు కనీసం పోలీస్ ఆఫీసర్ల ఫ్యామిలీకి చెందిన అమ్మాయినా అయి ఉంటారు. ఆ మాటలకు అసహనంగా తల తిప్పి చూసిన ఆశ్రితతో అన్నాడు. కోపం తెచ్చుకోకండి, కరప్షన్కి మారు పేరైన ఆ డిపార్ట్మెంట్ అంటే నాకు కాస్త అసహ్యం, అందుకు అన్నాడు. ప్లీజ్ బికామ్ మిస్టర్ వశిష్ఠ. పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎగతాళిగా మాట్లాడటం ఓ ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని చాలా విన్నాను, కాబట్టి దయ ఉంచి ఇక ఈ టాపిక్ మాట్లాడకండి అంది. అసలు మీరెవరు, ఏం చేస్తున్నారు అని అడిగే ధైర్యం చేయలేకపోయిన వశిష్ఠ ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ అందించిన రిఫ్రెష్మెంట్స్ అందుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మరే ప్రసక్తి తెచ్చినా విరుచుకు పడేటట్టుంది. అది కాదు అతన్ని ఆకట్టుకుంది. ఆమెలో స్పష్టంగా కనిపిస్తున్న బింకం, మొండితనం. ఎదుటివాడు ఎలాంటి వాడైనా ఎదుర్కోగలడన్న ధీమా. ఎందుకో తనను తాను నిభాయించుకోలేకపోయాడు. అందుకే ఆమె ఏకాగ్రతగా పుస్తకం చదువుతూ ఉంటే మధ్య మధ్య ఆమెను గమనిస్తూ ఉండిపోయాడు. ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక ఆమెను చివరిసారిగా పలకరించాలనుకుని విఫలుడయ్యాడు. ఉన్నట్టుండి లాంజ్లో ఆమె అదృశ్యం కావటంతో 2 నిమిషాల పాటు చుట్టూ పరికించి తన కారు వైపు నడిచాడు.
ఆ తర్వాత 15 నిమిషాల్లో ఆశ్రిత ఆటోలో ఇంటికి చేరుకుంది. ఇంటి ముందు జనం. మునిమాపు వేళ జనాన్ని తోసుకుంటూ ముందుకు నడిచిన ఆశ్రిత అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కై నిలబడిపోయింది. ఎదురుగా నేలపై తమ్ముడి శవం, సమీపంలో నీళ్లు ఇంకిన కళ్ళతో కూర్చున్న నాన్న. ముందు ఆశ్రిత కట్రాటగా మారింది. మరుక్షణం విరిగిన కెరటంలా తోలబోయి నిలదొక్కుంది. ఆ తర్వాత ప్రశ్న అయింది. కలతకి కలవరానికి మధ్య విరామమై భాష లేని భాష్యమైంది. ఇదేమిటి? రాజేష్ బ్రతికిలేడు, ఏమయ్యాడు? తనని చూడగానే ఇంటి ముందు బొంగరంలా తిరుగుతూ అక్క అని చుట్టేస్తాడనుకుంటే చిరిగిపోయిన స్వప్నమయ్యాడేంటి? మావి చిగురు ఆరగించిన కోయిలలా అక్క ఏమైంది అంటూ ఆడపిల్లలా కుశల ప్రశ్నలు వేస్తాడనుకుంటే తనను తానే పోగొట్టుకున్న మౌనమైపోయాడేం? నెమ్మదిగా తమ్ముడికి నిద్రాభంగం కానంత నెమ్మదిగా కదిలి రాజేష్ శవాన్ని సమీపించింది. అమ్మ పోయాక జ్ఞానం తెలియని వయసులో ఒడిలో ఉంచుకొని అపశృతుల జోలపాటలతో నిద్రపుచ్చింది ఈ పిచ్చికొండనే కదూ. బరువు పుస్తకాలు మొయ్యలేనే అని మారం చేస్తూ ఉంటే తను మోస్తూ అరచేతులు ఎర్ర తామరల్లా కందిపోతున్నా బడిదాకా నడిచింది ఈ చిన్ని తమ్ముడు కోసమే కదూ. జ్ఞాపకాల అరల్లో నుంచి ఒక్కొక్క స్మృతి అశ్రుకణమై చంపలపైకి జారిపోతూ ఉంటే మగతగా తల తిప్పి తండ్రికేసి చూసింది. మొన్నెప్పుడో కలల్ని వర్షించిన పతాకం ఇప్పుడు గాయాలతో అవనతమైనట్లు నిర్జీవపు రంగులద్దుకుని కనిపిస్తున్నాడేమో నాన్న. ఏమైంది నాన్న? చాలాసేపటి తర్వాత అడిగింది. మార్గరెట్ ఎందుకు అర్జెంటుగా పంపింది అర్థమై ఇప్పుడు అర్థం కాని ఏ పుటలనో చదవాలనే ఆతృతతో ఉద్విగ్నంగా అడిగింది. మాట్లాడి నాన్న. కుదిపితే చాలు సితార సంగీతంలా ఇతిహాసాల గురించి విడమర్చి చెప్పగలిగే ఆ వృద్ధుడే సంక్షుభిత సాగరమైతే ఏం జవాబు చెప్పగలడని అప్పుడు జోక్యం చేసుకున్నారు సోమయాజులు గారు, నాన్న స్నేహితుడు. అమ్మా ఆశ్రిత నిన్న కాలేజీలో జరిగిన గొడవ గురించి క్లుప్తంగా, ఇంటికొచ్చిన రాజేష్ ఉరిపోసుకోవటం గురించి వివరంగా చెప్పారాయన. ఉదయమే జరిగిన పోస్టు మార్టంతో సహా. స్పష్టంగా అర్థం కాలేదు కానీ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని బోధపడింది. అది బాధో భ్రాంతో తెలియదు ఆమెకు కూడా. ఆర్తిగా తమ్ముడి చెంపలను నిమురుతూ ఉండిపోయింది. రెప్పని తడుపుతున్న నీటి చుక్కల్లో తమ్ముడు శవంలా అనిపించటం లేదు. ఆలస్యం చేస్తే వాడిపోయి నేలపై పడి ధూళిలా కలిసిపోతుందేమో అని దేవుడు కోసుకున్న పువ్వులా అనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఆమెకేమీ గుర్తులేదు. తమ్ముడిని శ్మశానానికి తరలించటం లీలగా గుర్తున్నా మరెన్నటికీ తిరిగి రాని లోకాలకు తమ్ముడు వెళ్ళిపోతూ ఉంటే వీధి వాడ విద్యార్థులు కంటతడి పెట్టుకోవటం చూస్తున్న ఆమెలో చలనం లేదు. అసలు జరుగుతున్నది నిజం కాదని ఇంకా అనిపిస్తూ ఉంటే ఓ సుషుప్తిలోలా చూస్తోంది అంతా. ఎవరో తట్టి లేపేదాకా తెలియలేదు చీకటి పడిందని. ఉలిగిపాటుగా చూసింది. దూరంగా సోమయాజులు గారు నాన్నని ఓదారుస్తున్నారు. అంటే అప్పుడే తమ్ముడి అంత్యక్రియలు పూర్తయ్యాయా? నాన్న తిరిగొచ్చి ఎంతసేపు అయింది? పిచ్చి తల్లి, 10 మందికి చెప్పగల ఆడపిల్లవి నువ్వే ఇలా బెంబేలు పెడితే మీ నాన్న మాట ఏమిటి? సోమయాజులు మాస్టారి భార్య ఓదారుస్తున్నది తననే. గదిలో దీపం చీకటిని తరిమేసే శక్తి లేక తమ్ముడికి చెప్పిన ఆఖరి వీడ్కోలు సాక్ష్యంలా నీరసంగా వెలుగుతోంది. చుట్టూ కలిగి చూసింది. బోసిపోయిన ఇల్లు. పెన్ను కోసమో అన్నం కోసమో తమ్ముడు పెడుతున్న కేకలు ఇంకా వినిపిస్తూ ఉంటే నీరసంగా లేచిందామె. గోడ మీద తనతో పాటు అప్పుడిప్పుడో దిగిన ఫోటోలోని తమ్ముడు 18 ఏళ్లకే నీకంటే పొడవైపోయానక్క అంటున్నాడు. గోడ మేకుకు వేళ్లాడుతున్న తమ్ముడి చొక్కా. షాపు వాడు మనకు 25 రూపాయలు టోపీ వేశాడు నాన్న అన్న తమ్ముడి గొంతును గుర్తు చేస్తోంది. ఆమె చాలా ఆందోళన పడింది. 18 ఏళ్ల అనుబంధానికి తానే ఇంత కలవరపడితే జన్మకు కారణమై 100 ఏళ్ల కొడుకు జీవితం కోసం కలలాంటి వృద్ధాప్యాన్ని ఈడ్చుకొస్తున్న నాన్న మాట ఏమిటి? నిజమే, తాను ధైర్యాన్ని చిక్కబట్టుకోవాలి. కంట తడి పెట్టుకునే నాన్నకు క్షణభంగురమైన జీవితం గురించి, ప్రారంధ కర్మల గురించి వేదాంతిలా నచ్చజెప్పాలి. అయినా ఆ పిచ్చి వెధవ ఎంత అవమానం జరిగితే మాత్రం ఆత్మహత్య చేసుకోవాలా? ఆమె నిశ్శబ్దంగా మరో గదిలోకి నడిచింది. 4 దశాబ్దాల ఉపాధ్యాయ వృత్తి, 2 పిల్లల్ని, 3 గదుల పెంకుటింటిని అందిస్తే అందులో ఒక బిడ్డ నేలరాలిపోయింది. ఇప్పుడు మిగిలింది 3 గదులు, మిగిలిన 2కి ఓ జీవితకాలం అంత విషాదం.
నిర్వేదంగా గోడకు జారగిలబడి కళ్ళు మూసుకుంది. అది అలసట కాదు, భావాతీత ధ్యానం లాంటి స్థితి. తన చివరి గాన స్వరాలను అవశేషంలా ఆలపించిన బ్రతుకు వీణకు రేపు పల్లవి ఏదో తెలియని ప్రశ్న లాంటి పరిస్థితి. అదిగో సరిగ్గా అప్పుడు ఓ గాలి అలా కిటికీలో నుంచి బలంగా లోనికి దూసుకొచ్చింది. పాదాలకు ఏదో తాకినట్లు అనిపించింది. చూస్తే ఓ కాగితం. సమీపంలోని గూట్లో నుంచి వర్తమానంలా జారిన ఆ కాగితం తమ్ముడు రాసిన చివరి లేఖని అనిపించలేదు ముందుగా. కానీ ఏదో ఇంట్యూషన్ అసంకల్పితంగా అందుకుంది. అక్క. క్షణం పాటు ఆమె రక్త ప్రసరణ స్తంభించిపోయింది. ఇక లేవు, మరెన్నటికీ రావు అనుకున్న అశ్రువులు కళ్లల్లో సుడులు తిరుగుతూ ఉంటే ఆర్తిగా చదవటం ప్రారంభించింది. నువ్వు వచ్చేదాకా ఆగేవాణ్ణక్క, కానీ అంతదాకా ఓపిక పట్టలేకపోయాను. అవునక్క, అంత కలవరి పడిపోయాను. నిజం, నాకు శ్వేత మీద ఎలాంటి ఇష్టమూ లేదు. అందుకే తప్పించుకునేవాణ్ణి. అయినా జూనియర్ కాలేజీ స్థాయిలో ప్రేమలేంటే? కాబట్టే ప్రేమలేఖ రాసిన శ్వేతను నిన్న క్లాసులో మందలించాను. ఎంత అహంకారి అంటే ఇంటికెళ్ళి నా మీద లేనిపోనివి చెప్పినట్లుంది వాళ్ళ నాన్నతో. తప్పు నాదో కాదో తెలుసుకోకుండానే, కాదు తెలుసుకోకూడదనేనేమో గొడ్డును బాదినట్లు బాధేశారు. ఆశ్రిత చదవలేని దానిలా దృష్టి మరల్చుకుంది. అసలు వాడికి ఏనాడైనా ఒంటి మీద దెబ్బ పడితేగా. పేదరికం లాంటి జీవితమైనా ప్రేమ తప్ప ద్వేషం ఎరగడే. అసలు నాన్న మాట జవదాటని మంచి కొడుకులా, అక్కనే అమ్మ అనుకుంటూ కొంగు పట్టుకు తిరిగే మంచి బాలుడికి, పైగా ఎవరి ఊసు లేనివాడికి అలాంటి స్థితిని ఎదుర్కొనే అవకాశం ఏది? అయినా ఓ పసికందు మీద అంత ఘోరంగా అఘాయిత్యం చేయటానికి ఆ రాక్షసులకు చేతులు ఎలా వచ్చాయి? నిజంగా తప్పు చేస్తే మాత్రం దండించడానికి ఎన్ని మార్గాలు లేవని. అక్క. రాజేష్ కళ్ళ నీళ్లు పడినందుకేమో అక్షరాలు అలికినట్టుగా ఉన్నాయి. అక్క, శిక్ష నాకే పరిమితం అయితే నేను అంతగా బాధపడేవాణ్ణి కాదు. సూర్యనారాయణ చాలా గొప్పవాడు. మినిస్టర్ కాబట్టి తన్నులు తిని నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేసేవాణ్ణి. కానీ ఎలా తెలిసిందో ఏమో అనుకోకుండా నాన్నగారు వచ్చారు అక్కడికి. వస్తూనే నా పరిస్థితి చూసి కంగారు పడి సూర్యనారాయణ కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత జరిగింది నేను రాయలేకపోతున్నానక్క. నాకు జ్ఞాపకం తెలిసాక నాన్నగారు ఎంత గౌరవంగా బ్రతికింది చూశాను. చిన్నప్పుడెప్పుడూ ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ పెద్దయ్యాక పని కట్టుకుని ఆయన్ని కలుసుకుని పాదాన్ని తాకి కృతజ్ఞతలు తెలియచెప్పటాన్నే గమనించాను. ఒక మంచి ఉపాధ్యాయుడిగా ప్రభుత్వం గుర్తించే ఆయనకు చాలా చోట్ల సన్మానాలు చేసి గౌరవించటము నాకు బాగా తెలిసిందే కదా. అలాంటి నాన్నని సూర్యనారాయణ ఎంత దారుణంగా అవమానించాడు అంటే ఆయన ముసలితనాన్ని సైతం పట్టించుకోకుండా డొక్కలో తన్నాడు. ప్రాణాలు కడగట్టిపోయే బాధతో నా కోసం ప్రాధాయపడుతూ ఉంటే తన ఇష్టం వచ్చినట్లు కాళ్లతో చేతులతో కొడుతూ చాలా నీచంగా అవమానించాడు. అదే అక్క, అదే నేను భరించలేకపోయాను. అసలు అంతలా శిక్షించటానికైనా నేను తప్పు చేస్తేగా. పైగా నేను బ్రతికుండగానే నాన్నగారు నా స్థితిలో చూడాల్సి రావటాన్ని జీర్ణించుకోలేకపోయాను. అక్క, దేవుడున్నాడో లేదో నాకు తెలీదు. తెలిసింది దేవుడి లాంటి నాన్నగారు, చాలామంది దేవుడిలా పూజించే నాన్నగారు మాత్రమే. అలాంటి నాన్నకి నా మూలంగా అంతటి అవమానం జరిగింది. అందరి అబ్బాయిల్లా అల్లరి చిల్లరగా నేను పెరుగుంటే తట్టుకునేవాణ్ణేమో. కానీ నేను నాన్న ఉండే గర్భగుడి లాంటి ఇంట్లో పెరిగాను. నాన్న లాలిత్వంతో మంచి స్టూడెంట్ని అనిపించుకున్నాను. ఆ మాత్రం దానికే నువ్వు చావాలిట్రా అని నువ్వంటే నా దగ్గర జవాబు లేదు. 100 ఏళ్ల జీవితకాలంలో ఒక్క ఏడాది పరీక్ష తప్పినందుకే ప్రాణాలు తీసుకునే చాలామంది విద్యార్థులంటే మనస్తత్వమే నాది అయినందుకేమో. నువ్వు వస్తే నన్నెక్కడ ఓదార్చి వారిస్తావో అని నువ్వు రాకముందే ప్రాణాలు తీసుకుంటున్నాను. నాన్న జాగ్రత్త అక్క. నిన్ను కొడుకుగా, నన్ను ఆడపిల్లగా నాన్న అప్పుడప్పుడు పరిహాసంగా అనేవారు గుర్తుందిగా. అందుకే ముగిసిపోతున్న ఈ ఆడపిల్ల జీవితం గురించి పట్టించుకోకుండా మిగిలిన ఒక్కగానొక్క కొడుకులా నాన్నను నువ్వే కాపాడుకోవాలంటున్నాను. చివరిగా ఒక మాటక్క, ఇది తొందరపాటో పొరపాటో నాకు తెలీదు. కానీ మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకు తమ్ముడిగా, నాన్నకి కొడుకులాగానే పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. గొంతు నుంచి ఉబికిన వెక్కిళ్ళు బయటకు వినిపించకూడదని విఫల ప్రయత్నం చేసింది కానీ దాచుకోలేకపోయింది.
అలా ఎంతసేపు ఆమె నిలబడి ఉందో గుర్తులేదు. నెమ్మదిగా బయట గదిలోకి వచ్చింది అలికిడి లేకపోవటంతో. సోమయాజుల మాస్టారు ఆయన భార్య వెళ్ళిపోయినట్టున్నారు. ఓ మూల కూర్చున్న నాన్న తమ్ముడి ఫోటో చూస్తున్నారు తదేకంగా. ఆమెను మళ్ళీ కళ్ళనీళ్లు కమ్మేశాయి. శ్మశాన స్తబ్దత ఆవరించిన ఆ ఇంటిలో 2 బ్రతికున్న శవాల్లాంటి వ్యక్తుల మధ్య ఓదార్పు ఎలా సాధ్యమో ఆమెకు తోచటం లేదు. అయినా శక్తిని కూడగట్టుకుంది. సమీపంలో కూర్చున్న కూతుర్ని పట్టించుకోకుండా ఇంకా కొడుకు ఫోటో కేసే చూస్తూ ఉంటే భుజం మీద చెయ్యి ఉంచింది ఆప్యాయంగా. నాన్న. ఆమె పిలుపు ఏ మనసు పొరల గాయాన్ని రేపిందో. ఆయన కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. తమాయించుకోలేకపోయారేమో. నేనెందుకు బ్రతుకున్నానమ్మా? 100 ఏళ్ల భవిష్యత్తును కాదని వీడెందుకు వెళ్ళిపోయాడు? పసిపిల్లాడిలా తల్లడిల్లిపోతూ ఉంటే దుఃఖోద్విగ్నంగా తండ్రి చెంపల్ని స్పృశిస్తూ, నా కోసం నాన్న, నువ్వు నా కోసం బ్రతకాలి అంది కంపిస్తూ. పిచ్చి తల్లి. నివురు రాలిన నిప్పుల్లా ఆయన నేత్రాలు మండుతున్నాయి. నేను నిన్నెలా కాపాడగలనే? కాపాడాలి అంటే నేను బలవంతుడైనా కావాలి. లేదు, బలహీనుల్ని ధ్వంసం చేయగల బలగము అధికారము ఉన్న మనిషినైనా కావాలి. నేను మామూలు తండ్రినమ్మా. బ్రతుకు రెక్కల కిందైనా బిడ్డల్ని దాచుకోలేని చేవలేని ముసలి పక్షిని. నిన్నటి పీడకల నుంచి ఇంకా తేరుకోలేనట్లు కంపించిపోయారాయన. నీకు తెలియదమ్మా, పసివాణ్ణి ఎంత దారుణంగా హింసించారో తెలుసా? ఒళ్ళంతా తూట్లు పడేటట్టు కొట్టారు. అప్పటికీ నేను కాళ్ళ వేళ్ళ పడ్డాను. అంతకుముందే కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడెప్పుడో నా సన్మానానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చాడు కాబట్టి సవ్యసాచి నా మాట పట్టించుకుంటాడనుకున్నాను. కానీ అబ్బే, అంతా ఒకగూటి పక్షులేనమ్మా. అందుకే నా ఏడుపు అరణ్యరోధనైంది. పైగా వారం రోజుల్లోగా సిటీ వదిలి వెళ్ళిపోమ్మని సూర్యనారాయణ శాసించాడమ్మా. బిడ్డ అసలే పిరికి సన్యాసి కావటంతో బెదిరిపోయాడు. అయినా నగర బహిష్కరణ ఏంటమ్మా? అది సాధ్యమేనా? తండ్రి కళ్ళు తుడుస్తూ అంది ఆశ్రిత. నాన్న, వాడు బలవంతుడు, బలగం ఉన్నవాడు కావచ్చేమో, కానీ మనల్ని నగరం వదిలి పొమ్మనటానికి ఇదేం వాడి తాత సొత్తు కాదు. పోలీసులంతా వాడి తొత్తులు కారు. లేదమ్మా, మతి భ్రమిస్తున్నట్టుగా చూశారైనా. వాడు సామాన్యుడు కాదు, దేనికైనా సిద్ధపడగల సమర్థుడు. కాలేజీలో అంతమంది చూసైనా ఒక్కడైనా ఎదురు నిలబడగలిగాడా? అయిపోయిందమ్మా. మా తరానికి, మా నమ్మకాలకి కాలం చెల్లిపోయిందమ్మా. ఈ యాంత్రిక నాగరికతలో మనసు దృఢమైతే చాలదు, భావాలు గాఢమైనా సరిపోదు. అసలు నేను ఈ సమాజానికి ఎంత దూరంలో ఉన్నానో నిన్నటిదాకా తెలీదు. నా ఆలోచనలు, నమ్మకాలు ఎవ్వరూ తలుపులు తెరవని బీరువాలో బూజు పట్టిన పాత పుస్తకాలు అనిపించలేదు ఇప్పటిదాకా. తెలిసిపోయిందమ్మా ఆశ్రిత, నేను ఈ నేల మాళిగ లాంటి వర్తమానంలో ఎమడలేను. నేనే కాదు, నువ్వు కూడా. అందుకే నాతోరా. ఈ సూర్యనారాయణల నుంచి, సవ్యసాచుల నుంచి తప్పించుకుని బ్రతకాలి అంటే ఎటైనా వెళ్ళిపోదామమ్మా, నడు. తన మీద తనకు అదుపు తప్పినట్లు రాజారాం గారు హడావుడి పడుతూ పైకి లేవబోతూ ఉంటే ఆశ్రితకు అర్థమైంది. నాన్న మనోనిబ్బరాన్ని కోల్పోయారు. నేల రాలిన తమ్ముడి జ్ఞాపకాలకు, నిన్న జరిగిన సంఘటనలకు మధ్య నలిగిపోతూ బ్రతుకు భయంతో వర్తమానం నుంచి పారిపోవాలని ఆరాటపడుతున్నారు. అమ్మా ఆశ్రిత, నాకు భయంగా ఉంది. గబాలన తండ్రిని అక్కును చేర్చుకుంది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు ధార కడుతూ ఉంటే పైకి లేవాలని ప్రయత్నిస్తున్న తండ్రిని బలంగా గుండెలకు హత్తుకుంది. అది చాలు, నాన్న శారీరకంగానే కాక మానసికంగా సైతం ఎంత గాయపడింది తెలుసుకోవటానికి. భయపడకు నాన్న, భయపడకు, గొణుగుతున్నట్లుగా నిబ్బరంగా ఓదార్చుతోంది ఆశ్రిత. నిన్ను నేను కాపాడుకుంటాను. మన జీవిత గ్రంథాన్ని ఈ మలుపు తిప్పిన ఆ యుగ పురుషుల్ని నీ బిడ్డగా నేను ఎదుర్కొంటాను. ఒక చిన్న కుటుంబం మీద వాళ్ళు చేసిన సంతకాన్ని పదిలంగా దాచి వాళ్ల బ్రతుకు కావ్యంలోని అచ్చు తప్పుల్ని వాళ్ళు సైతం సరిదిద్దుకోలేని స్థితిని కలిగిస్తాను. నా మాట నమ్ము నాన్న. అలా ఎంతసేపు ఎన్ని హామీలు ఇచ్చిందో, ఎంతటి ధైర్యాన్ని నూరిపోసిందో ఆమెకే గుర్తులేదు. స్తన్యమిస్తున్న తల్లిలా గుండెలపై వాలిన తండ్రిని వెనక్కి సర్దుతూ అప్పుడు చూసింది. నాన్న బ్రతికలేడు. కాదు, నాన్న కూడా వెళ్ళిపోయాడు. ఆమె గొంతు నుంచి ఒక్క ఆక్రందన వెలువడలేదు. అంతా నిశ్శబ్దం. దేవుడు రాసిన బ్రతుకు డైరీలోని చివరి పేజీలా చెప్పలేని వేదన రాల్చిన మరణ వాంగ్మూలంలా కనిపిస్తున్న తండ్రిని చూస్తూ నిర్వేదంగా గోడకు జారికలబడింది.
చాలా చిన్న మలుపు. అయితేనే 2 జీవాలను ఎగరేసుకుపోయింది. జరిగిన సంఘటనలో నేరస్తులు ఎవరైతేనే జీవితం ఆగకుండా సాగే నదీ ప్రవాహం అని చెప్పిన నాన్నగారిని కాలం దారుణంగా ఓడించింది. ఇప్పుడు ఆశ్రిత ఆడపిల్లలా లేదు. కూలిన ఓ పొదరింటి నుంచి ప్రాణం దక్కించుకున్న అవశేషమై ఇక అంతా అఖండ సచ్చిదానందం అని తెలియచెప్పే అద్వైతంలా ఉంది. సంఘంలో తమకున్న పరపతితో ఏది ఎంతవరకు సాధించినా కానీ, ఆ వ్యక్తుల బలాన్ని ఎవరు ఏ మేరకు అంగీకరించినా కానీ, కొందరు వ్యక్తిలా సంసిపోలేక శక్తిగా విస్తరించి కడతేరిపోవాలనుకుంటారు. ఆశ్రిత ఆకోవకు చెందిందే. ఉదయం 10 గంటల సమయం. జైలర్ ఆఫీసులో నిలబడి ఉంది ఏకాంత. సమీపంలోని ప్రిజన్ సెల్స్లోని ఆడ ఖైదీలంతా ఆమెను గమనిస్తూ ఉంటే 50 ఏళ్ల వయసున్న జైలు సూపరింటెండెంట్ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు విడుదలవుతున్నావు మిస్ ఏకాంత. ఇక నుంచైనా నేరాలకు దూరంగా ఉంటూ జనజీవన స్రవంతిలో కలిసి మామూలుగా బ్రతకటానికి గట్టిగా కృషి చేయాలి. ఎందుకంటే మనిషి జీవితం అనుభవాల దొంతర లాంటిది. కొన్ని మనకు సంతృప్తినిస్తే మరికొన్ని బాధను కలిగిస్తాయి. అలా గతాన్ని మరిచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టి. సార్, అర్ధోక్తిగా అడిగిందామె. కొత్త జీవితము అంటే ఏమిటో చెప్తారా? తొట్టుపడ్డాడు జైలు సూపరింటెండెంట్. అంతకుముందు కూడా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి కంగారు పెట్టిన ఏకాంత వెళ్ళేటప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ యథారీతిని తనను ఎద్దేవా చేయాలని ప్రయత్నిస్తుంది. పక్కనున్న జైలర్ ముందు ఇన్సల్ట్ కావటం ఇష్టం లేనట్లుగా అన్నాడు అతను. కొత్త జీవితము అంటే పాత జీవితాన్ని మర్చిపోవటం. నవ్విందామె. ఎందుకు నవ్వుతున్నావు? సూపరింటెండెంట్ ఉక్రోషంగా అన్నాడు. మీరు కరప్టివ్ అని విన్నాను. ఆమె స్టేట్మెంట్కు అంతెత్తున లేచాడాయన. పిచ్చి పిచ్చిగా వాగకు. లంచగొండితనమన్నది మా ఇంటా వంట లేదు. అలాంటి వాడిని అయితే నేను ఈ పాటికి ఓ 10 బిల్డింగులు కట్టేసేవాడిని. ఒకవేళ మీరు కరప్టివ్ ఆఫీసర్ అని, అదే ఏ పాపమో తెలియని మిమ్మల్ని కరప్టివ్గా భావించి ప్రభుత్వం డిస్మిస్ చేసిందనుకోండి, ఏం చేస్తారు? అడిగింది ఏకాంత. కోర్టుకు వెళ్తాను టక్కున అన్నాడాయన. కోర్టు కూడా ప్రభుత్వ వాదాన్ని సమర్థించి మిమ్మల్ని లంచగొండి అందనుకోండి, అప్పుడు? జవాబు చెప్పలేకపోయాడు. ఆమె అంది మళ్ళీ. అప్పుడు ఉద్యోగం పోయిన మీరు గతాన్ని మరచి కొత్త జీవితంలో ఇమిడిపోగలరా? ఇమడలేరు సార్. నా జీవితము అంతే. ఆమె గొంతులో బాధ లేదు. నేను వేశ్యను కాదు, వేశ్యనన్నారు. హంతకురాల్ని కాదు, హత్య చేశానన్నారు. నా జీవితాన్ని జైలు పాలు చేసి నాకంటూ ఉన్న భవిష్యత్తును నాశనం చేశారు. చెప్పండి, నేను గతాన్ని మరిచి కొత్త జీవితంలోకి అడుగు పెట్టగలనా? ఎవరన్నా నా గురించి తెలిసి నన్ను అంగీకరించగలరా? క్షణంసేపు ఆగంది. మీ దగ్గర జవాబు లేదు సార్. ఉండదు. ఎందుకంటే మీరు మాట్లాడేది థియరీ అని మీకు తెలుసు కాబట్టి. ఎక్స్ట్రీమ్లీ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ. సంతకాలు చేసి తన వస్తువుల్ని తీసుకున్న ఏకాంత చివరగా ద్వారం దగ్గర నిలబడి అనసూయను చూసింది. అనసూయ కళ్ళల్లోని నీళ్లను చూస్తూ, చచ్చా, ఎందుకు ఇలా బాధపడతావు? నీకన్నా శక్తివంతురాలినై అవసరమైతే తిరిగి రమ్మని ఆశీస్సులు అందించాలి కానీ నేనేదో ఉరికమ్మానికి వెళ్తున్నట్లు ఆ కన్నీళ్ళేంటి? అంది మృదువుగా నవ్వుతూ. అది కాదు ఏకాంత. అందము తెలివి ఉన్న నువ్వు సుఖంగా పిల్లా పాపలతో బ్రతికితే చూడాలనుంది. మళ్ళీ చెప్పే అవకాశం రానట్లుగా చేతులు పట్టుకుంది అనసూయ. పకాలను నవ్వింది ఏకాంత. కళ్ళల్లో నీళ్లు తిరిగేదాకా నవ్వింది. పిచ్చెక్కిందేమోనని జైలు స్టాఫ్ కంగారు పడేటట్లు నవ్వింది. ఓకే, నువ్వలా జరగాలని దేవుణ్ణి ప్రార్థించు. చూద్దాం. బాయ్. జైలు గోడలు దాటి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఏకాంత 3 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత. సూర్యకిరణాలు ఊపిరి పోసుకుంటున్న ఉదయం 7 గంటల సమయంలో ట్రైన్ వచ్చి అనకాపల్లిలో ఆగింది. బడలికగా దిగిన ఏకాంత చుట్టూ ఓ మారు కలియ చూసింది. రాత్రంతా నిద్రలేకపోవడంతో కళ్ళు మండుతున్నాయి. ఆలోచనల రాపిడికి ఆమె మొహం కాంతిని కోల్పోయినా భస్మమైన ఆశల్లో నుంచి మొలకెత్తాలని తలచే కలుపు మొక్కలా ఉంది ఆమె. ప్లాట్ఫామ్ మీద చాలామంది ప్రయాణికులున్నా ఏకాంత కోసం ఎవరూ లేరు. ఎవరో వస్తారన్న ఆశ ఆమెకి లేదు. ఉన్న తల్లి చనిపోయి నెలలు గడిచింది. ఈ 3 ఏళ్ల శిక్షను తను అనుభవించి ఉండకపోతే ప్రేమించని వ్యక్తికి తను దగ్గర కాలేకపోయినా కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేది. అమ్మకి తను ఆసరాయి ఏ ఉద్యోగం చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేది. ఎన్ని స్వప్నాలు ఒకనాడు.
ఏమైంది నాడు? ఓ బలవంతుడి పాతకంలో తను చిక్కుకుంది. బలి పశువుగా మారి ప్రేమించిన వాడిని దూరం చేసుకోవటమే కాక చేయని హత్యకు హంతకురాలే శిక్షించబడింది. కలగనటం చేతనైన అందమైన స్థితి నుంచి జారిపడి వెలగటం చేతగాని వెణుగురుగా మారింది. రిక్షా కావాలమ్మా? నడుస్తున్న ఏకాంత ఆగింది. రండమ్మా. మిగిలిన జీవితం గురించి తన ఆడపిల్లగా పడుతున్న ఆందోళన కన్నా బేరం రాకపోతే ఆ రోజెలా అన్న మీమాంస కనిపించింది ఆ రిక్షా వాళ్ళ కళ్ళల్లో. తుంపాల వెళ్ళాలి. బేరం ఆడకుండా రిక్షా ఎక్కింది. జైల్లో పనిచేసి సంపాదించిన డబ్బులు టిక్కెట్టు పోను 200 దాకా ఉన్నాయి. పర్వాలేదు, అతను నిరాశ పడకుండా కిరాయి ఇవ్వచ్చు. ఆమె పెదవులపై అదోలాంటి నవ్వు. అసలు తను తుంపాలెందుకు వెళ్తుంది? తను పుట్టిన పల్లె అన్న ఆలోచనతోనా, లేక అమ్మ సమాధినైనా చూసి స్ఫూర్తి పొందాలనా? ఇది విధంగా ఆమెకి తెలీదు. కానీ చివరిగా తాను తిరుగాడిన నేలను చూడాలని మాత్రం అనుకుంది. మనసు దారుణంగా గాయపడ్డా కానీ ఒకనాటి బాల్యాన్ని గడిపిన పల్లెకు వెళ్లాలని ఎంత ఉవ్విళ్ళూరిందని. తిరిగి ఆ పల్లెకు మళ్ళీ రాదామే. రిక్షా గూండాల వీధి దాటింది. కొత్తగా ఇళ్ళు వెలిసినట్లుంది. మరొక 3 కిలోమీటర్ల దూరం వెళ్తే తుంపాల. అయినా ఈ ప్రదేశాలన్నీ ఆమెకు సుపరిచితమే. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తుంపాల నుంచి సైకిల్ మీద ఈ రోడ్లోనే వచ్చేది. స్నేహితురాలతో ఆకతాయిగా ఎంత అల్లరి చేసేదని. ఒకళ్ళ శాంత, ఆదిలక్ష్మి, నారాయణమ్మ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? బహుశా పెళ్ళిళ్ళైపోయి ఉండొచ్చు. ఏ ఒక్కరైనా కనిపిస్తే తనను పలకరిస్తారా? లేకపోతే చెడిపోయి జైలుకి వెళ్ళిందాన్ని తల తిప్పుకుంటారా? పెదనాన్న రామునాయుడు బహుశా తనను చూడగానే కంటతడి పెట్టుకుంటాడు. నిజమే, తమ్ముడు కూతురైన ఏకాంత చదువులో చూపే శ్రద్ధ చూసి తన పిల్లలకే కాక ఊరి ఆడపిల్లలందరితోనూ అమ్మాయి అంటే ఏకాంతే అని చాలా గర్వంగా చెప్పేవాడు. ఏకాంతని పొలం గట్ల వెంట చెరువు ఒడ్డున తోడుగా నడిపించుకుంటూ వెళ్ళి చాలా చాలా మాట్లాడేవాడు. లంకంత కొంపలో 3 కొడుకులు, కోడళ్ళు, మనవళ్లతో పెదనాన్న ఇల్లు ఎంత సందడిగా ఉండేది ఆమెకి ఇప్పటికీ గుర్తే. ఇప్పుడు అమ్మ కూడా లేని తనను చూసి తోడుగా ఇంట్లోనే ఉండమంటాడేమో. అసలు ఉండమని బలవంతం చేస్తే మాత్రం తనెలా ఉండగలదని తన ఆలోచనలు వేరు. గోండాల వీధి దాటి మామిడి తోపు ప్రాంతాలకు రిక్షా వస్తూ ఉంటే ఓ మూలనున్న ఆదమ్మ టీ కొట్టు రేడియోలో నుంచి పాట వినిపిస్తోంది. ఎవరింటికి వెళ్ళాలమ్మా? రిక్షా తాత పరామర్శతో తేరుకుందామే. తనకి ఇల్లుంది, కానీ ఆ క్షణంలో తల్లి లేదు. నాన్న బ్రతికున్నా చెప్పేదేమో. రామునాయుడు గారింటికి. అలా చెప్పింది తను ఎవరన్నది తెలియకూడదని. ఒకవేళ అమ్మ పేరు చెప్పినా ఆ రిక్షా తాత తనెవరో గుర్తుపట్టొచ్చు. కథలు కథలుగా చెప్పుకున్న తన పాత్ర గురించి గుర్తు చేయటం ఆమెకిష్టం లేదు. వారు మీకు బంధువా తల్లి? రిక్షా తాత వదిలేటట్టు లేడు. అవును, దూరపు బంధువు. తన పెదనాన్న అని చెప్పలేకపోయింది. ఏ ఊరు నుంచి వస్తున్నారు? జైలు నుంచి అనబోయి తామాయించుకుందామే. ఊరిని సమీపిస్తున్న టెన్షన్లో ఆమె ప్రశాంతంగా మాట్లాడలేకపోతోంది. అప్పుడు చూసిందామె రోడ్డుకు మధ్యగా అమర్చబడిన ఆర్చిని. మధ్యలో రాసి ఉంది పెద్ద అక్షరాలతో, రాష్ట్ర హోంశాఖ మార్చులు శ్రీ సూర్యనారాయణ గారికి తుంపాల పంచాయతీ ఆహ్వానం. ఆమె భ్రుకుటి ముడిపడింది. నిర్మానుష్యంగా ఉండాల్సిన రోడ్డుపై తిరుగుతున్న కారుల్ని, జీపులను చూస్తూ, ఈరోజు ఇక్కడికి మంత్రి గారు వస్తున్నారా అందామె టాపిక్ను మళ్లిస్తూ. ఉదయాన్నే వచ్చారమ్మా. తుంపాల పంచదార ఫ్యాక్టరీలో ఏదో మీటింగ్ ఉందంట. మహాసందడిగా ఉంది. ఎప్పుడూ దుమ్ము ధూళితో చెత్త కుప్పలతో నిండి ఉన్న రోడ్లకు మంచి కాళ్ళొచ్చింది తల్లి. మీదే ఊరు తాత? అడిగింది ఏకాంత. ఇక్కడికి దగ్గరలోనే ఉండే సీతానగరం తల్లి. నీకు 60 ఏళ్ల వయసు ఉంటుంది కదూ? 65 అమ్మా. ఆమె గుండె కలుక్కుమంది. జవసత్వాలు ఉడిగిన వయసులో జీవితంతో పోరాటం సాగిస్తున్నాడు. పిల్లలు లేరా? ఉండి ఉంటే వాళ్ళ ఆసరాతో ప్రశాంతంగా గడపాల్సిన వయసు అన్నది ఆమె ఉద్దేశం. ఉన్నారమ్మా, 6 కొడుకులు. రిక్షా పల్లంలోకి వెళ్తూ ఉంటే సీటు మీద కూర్చుంటూ అన్నాడు. చిన్నపిల్లలా? నేను 6 కొడుకులకు తండ్రిని మాత్రమే కాదమ్మా, 4 మనవాళ్ళకు తాతయ్యను కూడా. 6లో 3 కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా 3 చిన్న షాపులు పెట్టుకుని మా ఊళ్ళోనే ఉంటున్నారు. అందరికీ పెళ్ళిళ్ళు చేశానమ్మా. పేరుకు పిల్లలే కానీ
పేరుకు పిల్లలే గాని మా సంగతి ఇప్పుడు ఎవరికీ అవసరం లేదమ్మా. ఒంట్లో సత్తువ లేకపోయినా మా ముసలిది కూడా కూలో నాలో చేసి సంపాదిస్తూ అంటాది. ఏం చేయగలం తల్లి, చచ్చేదాకా ఇద్దరం బతకాలి కదమ్మా. కన్నవాళ్ళకి కన్నీళ్లు మిగల్చడం తప్ప గంజినీళ్లు పోయిన కొడుకుల గురించి ఆ వృద్ధుడు దిగాలుగా చెప్తూ ఉంటే భావరహితంగా చూస్తూ ఉండిపోయింది. విజయలక్ష్మి గారి కూతురు అన్నారెవరు. ఉలికిపాటుగా చూసింది ఏకాంత. అప్పుడే తననెవరో గుర్తుపట్టారు. ఊరి పొలిమేరల్లోని ఇళ్లల్లో సందడి మొదలైన సూచనగా గడపల దగ్గర నుంచి ఆమెను చూస్తున్నారు ఆడామగ. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరో తనను స్టేషన్లోనే చూసి ఈ వార్తను మోసుకొచ్చినట్లుగా ఉంది. పరిచితులైన ఒకరిద్దరిని పలకరించాలనుకుంది, కానీ ఆమె ప్రయత్నాన్ని చూసి కంగారు పడినట్లు తల తిప్పుకున్నారు. ఆశ్చర్యం. బావి నుండి నీళ్ల బిందె తీసుకొస్తూ ఎదురైంది నారాయణమ్మ. నారీ పిలిచింది. ముందు నారాయణమ్మ నివ్వెరపోయింది. రిక్షాలో నుంచి దిగబోయిన ఏకాంతతో మాట్లాడటం ఇష్టం లేనట్లు వేగంగా సందులోకి నడిచింది. మనసు చివుక్కుమన్నా ఏకాంత బాధపడలేదు. ఎందుకు బాధపడాలి? ఒకనాడు తనను చట్టం తిరిగిపోతుంది. చెడగొట్టబడినా చెడిపోయిన దానిగానే ముద్ర వేసింది. ఆ తర్వాత అదే చట్టం హంతకురాలిగానూ బ్రాండ్ వేసింది. ఏ వ్యక్తి కానీ తననెందుకు గౌరవించాలి? ఇప్పుడు తను కల్మషాన్ని మోసుకెళ్తున్న ఓ కాలువ. ఎవరైనా తన మీద ఎందుకు ఆపేక్షను ప్రదర్శించాలి? రిక్షా సాగిపోతూ ఉంది. చివరి గమ్యానికి చేరువుగా ఏకాంతకు టెన్షన్గా ఉంది. స్వేద బిందువుల్ని తుడుచుకుంటూ ఇళ్ల వెనుక ఉన్న మామిడి తోపును చూస్తూ చిన్నతనంలో సంక్రాంతికి కూడబెట్టుకున్న గొబ్బిపూలను గుర్తు చేసుకుంది. ఆపే తాత అంది కంపించే స్వరంతో. ఇల్లు ఆ ముందు వీధిలో కదమ్మా. పెదనాన్న ఇంటి ముందు రిక్షా దిగటానికి మనస్కరించలేదు. రిక్షా కిరాయి ఇస్తూ చేసే ఆ కొద్దిపాటి జాప్యాన్ని ఆ ఇంటి వాళ్ళు భరించలేరు. 100 రూపాయలు చిల్లర లేదమ్మా అన్నాడు రిక్షా తాత ఇబ్బందిగా. పర్వాలేదు తాత, ఉంచుకో. నిశ్చేష్టుడయ్యాడు. అమ్మా, అది పిలుపు కాదు. కన్న బిడ్డలు పట్టించుకొని ఆ తండ్రి గుండెల్లో ఓ అపరిచిత్రాలు ఆప్యాయతను ఖరీదు కట్టలేని ఆర్ద్రత. 100 ఏళ్లు చల్లగా ఉండమ్మా అన్నాడు ఆ వృద్ధుడు కళ్ళు చెమ్మగిలుతూ ఉంటే. టక్కునాగింది ఏకాంత. తను వచ్చింది ఇక్కడే ఉండటానికి కాదు, తన వాళ్ళు అనుకుంటున్న మనుషుల్ని, తను ఒకనాడు తిరుగాడిన ప్రదేశాలను చివరిగా చూడటానికి. ఉరి తీయబడుతున్న క్షణంలో ఆత్మీయులను ఒక మారు కలవాలనే ఆఖరి కోరిక లాంటి స్థితి అది. నడుస్తూ ఉంటే ఆమె కాళ్ళు సహకరించడం లేదు. ఏదో సాధించి ఉన్న ఇంటికి తిరిగొచ్చే వ్యక్తికి ఓడిన బ్రతుకును మోసుకుంటూ తన వాళ్లను దర్శించడానికి చాలా వ్యత్యాసం ఉంటే ఇప్పుడు ఏకాంత కూడా అదే స్థితిలో ఉంది. అయినా ఇదేమిటి? వింత జంతువును చూస్తున్నట్లు అంతా గడపల దగ్గర నిలబడ్డారే తప్ప ఏ ఒక్కరూ పలకరించరే. మాట్లాడితేనే మైలపడిపోతారా? లోగిలి లాంటి ఇంటి ముందు ఆగింది ఏకాంత. బయట అలికిడి లేదు. తను వస్తున్నట్లు ఈ పాటికి ఇంట్లో వాళ్ళకి తెలిసుండాలి. నెమ్మదిగా నిస్త్రాణగా అడుగులు వేస్తూ కాంపౌండ్ దాటి ఇంటి వసారాలోకి అడుగుపెట్టింది. అక్కడే పెదనాన్నతో మంచం మీద కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ ప్రశ్నలు అడిగేది. అన్నయ్యలతో వదినలతో కబుర్లు చెప్తూ ఆటలాడుకున్నది ఈ ప్రాంగణంలోనే. ఇంట్లో ఎవరూ లేరా ఏంటి? ఇంటి నిండా మనుషులుండే ఈ కొంపలో అలికడి లేదేం? అదోలాంటి ఉద్వేగం. ద్వారం దాటి లోపలికి అడుగు పెడుతూ ఉంటే అప్పుడు వినిపించింది, ఆగు. అది పెదనాన్న గొంతు. అందులో ఆప్యాయత లేదు. ఎదురుగా హాల్లో నిలబడ్డ రామునాయుడు గారిని చూస్తూ, పెదనాన్న అంది తడబడుతూ. ఎందుకొచ్చావు ఇక్కడికి? దిగ్భ్రాంతిగా చూసింది ఏకాంత. నువ్వు నా తమ్ముడు కూతురు కాదే, నా బిడ్డవు అంటూ గర్వంగా గుండెలకు హత్తుకొని మొన్న గర్వపడింది ఈ పెదనాన్నేనా? ప్రపంచమంతా తనను నిరసించినా తనను అర్థం చేసుకోగల మనిషి పెదనాన్న మాత్రమే అనుకుంటే ఇలా ప్రవర్తిస్తున్నాడేం? అన్నయ్యలు, వదినలు, తమ్ముడు ఎక్కడా ఎవరూ కనిపించలేవు. తనను కలవకూడదని, కనీసం చూడకూడదని పెదనాన్న శాసించాడా? పెద్దమ్మేది? అదుగు అప్పుడు వచ్చింది పక్క గదిలో నుంచి పెద్దమ్మ. ఇది మర్యాదస్తుల కుటుంబం ఏకాంత. నలుగురి మధ్య మేము తాలెత్తుకు తిరగాలి అంటే నువ్వు నీ దోవ చూసుకోవటం నయం. స్థాణువైంది ఏకాంత. అమాయకంగా కనిపించే పెద్దమ్మ, అమ్మా ఏకాంత అంటూ ఎప్పుడూ ఆత్మీయంగా లోనికి ఆహ్వానించే పెద్దమ్మ కూడా తనను నిందించడానికి వెనుకట్టం లేదు. చదువు కోసమని హైదరాబాద్ వెళ్ళిన దానివి, డబ్బు అవసరమైతే నాకు రాయాల్సింది, కానీ వ్యభిచారంలోకి ఎందుకు అడుగుపెట్టావు? అది చాలక హత్య కూడా ఎందుకు చేశావు? పెదనాన్న గొంతులో ఇప్పుడు తన మీద జుగుప్స కన్నా బాధావేశాలు ధ్వనిస్తున్నాయి.
నేను పతితను కాను అంటూ ఆమె అరవలేదు. నిశ్శబ్దంగా మార్చి మార్చి చూసింది ఇద్దరిని. తర్వాత పకాలన నవ్వింది. ఏం మిగిలిందని బాధపడటానికి? తను నిర్దోషినని నమ్మిస్తే మాత్రం ఒరిగేదేముంది? వెనక్కి మరలింది ఏకాంత. ఒకనాడు అమ్మతో కలిసి బ్రతికిన ఇంటికి సైతం వెళ్ళాలనిపించలేదు. అసలు ఏ మనిషిని ఇక కలవాలనిపించలేదు. ఓ బరి తెగించిన ఆడదానిగా అందరూ చూస్తూ ఉంటే ఆమె కళ్ళు మూసుకుంది బడలికగా. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.